యుఎస్లో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది నవంబర్లో. హ్మ్. యుఎస్లో ఉన్న రిపబ్లికన్స్ చాలామంది భయపడుతున్నారు. బహుశా ట్రంప్కు ఉన్న మెజారిటీ మొత్తం ఈ మిడ్ టర్మ్లో పోతుంది కంప్లీట్. వాళ్ళది మనలాగా 5 సంవత్సరాలు కాదు, నడిమిట్ల రాజ్యసభలాగా కొంతమంది పోతారు, కొత్త వాళ్ళు వస్తారు. దాంతో సెనెట్ అండ్ కాంగ్రెస్లో ఇప్పుడున్న రిపబ్లికన్స్కున్న చాలా చిన్న మెజారిటీ కూడా పోతుంది, బలం తగ్గిపోతుంది. అక్కడ థ్రెట్ ఉంది. ట్రంప్ని రేపు ఇంపీచ్ చేయొచ్చు కావాలంటే. అవునా? ఇట్ క్యాన్ హ్యాపెన్. టుడే వాజ్ ఒక డెమోక్రటిక్ కాంగ్రెస్ మ్యాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి దాని గురించి చెప్పండి ఒకసారి. ఏం లేదు, వాళ్ళకి ఒక మెజారిటీ వస్తే వాళ్ళ ప్రెసిడెంట్ని రిజైన్ చేపియలేము. మన దగ్గర నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతాం, అదే అవిశ్వాస తీర్మానం, అంతే. అక్కడ దాన్ని ఇంపీచ్మెంట్ అంటారు. బట్ దట్ ఈస్ అగేన్స్ట్ ఇండివిజువల్, నాట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఇప్పుడు చూడండి, మన సుప్రీంకోర్టులో ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి గురించి ఒకటి వచ్చింది, వాళ్ళ ఇంట్లో క్యాష్ పట్టుకున్నారు. యూ కెనాట్ సాక్ ఎ జడ్జ్ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్. మీరు సాక్ చేయలేరు, మీరు రాజీనామా చేయమని కూడా చెప్పలేరు మీరు. సో ఏం చేస్తారు, పార్లమెంట్లో ఒక ప్రమాణం తీసుకొచ్చి, ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి, ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి, ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి దాన్ని పాస్ చేస్తారు, ఇంపీచ్మెంట్. దానికి ఒక మెజారిటీ ఉంటుంది, 1/3, 2/3, హాఫ్, అన్ని మెజారిటీస్ ఉంటాయి. అది జరిగిన తర్వాత డెఫినెట్గా ఇంపీచ్మెంట్ మీదనే, ట్రంప్ మీద కూడా ఒక థ్రెట్ రావచ్చు. కానీ ఇంపీచ్మెంట్ జరగదు అనుకోండి, కానీ ఒక థ్రెట్ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ ఎంత దగ్గరకు వస్తుందో ట్రంప్ విల్ బికమ్ మోర్ పారానాయిడ్. ఇప్పుడు చూడండి, ఆయన ఇంకా ఆల్మోస్ట్ ఒక పిచ్చి పట్టేసి అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఏం చేయాలి, ఆయన టారిఫ్ పెట్టారు, పని చేయలేదు. ఆయన ఐస్ రేడ్స్ చేస్తున్నారు, 2-3 చనిపోయారు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు.